నమస్తే. ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకనొక టైంలో రకరకాల బ్రాండ్స్వి వాళ్ళు ఒక డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 months తర్వాత వాళ్ళ క్లోదింగ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఒక అవుట్లెట్ కైండ్ ఆఫ్ ప్లేస్లో పెట్టేవాళ్ళు, విచ్ ఇస్ బ్రాండ్ ఫ్యాక్టరీస్. ఆ కైండ్ ఆఫ్ జోన్లో అక్కడ అది ఒరిజినలా కాదా డూప్లికేటా ఈ కైండ్ ఆఫ్ థాట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్, నైకీకి నైకీ, అడిడాస్, ప్యూమా అలాగా రకరకాల బ్రాండ్స్కి రకరకాల బ్రాండ్స్ వాళ్ళ బ్రాండ్స్లోనే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని బట్టాయి. టుడే వీ హ్యావ్ కమ్ టు వన్ సచ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ విచ్ ఇస్ ద ప్యూమా ఫ్యాక్టరీ అవుట్లెట్. మన స్టోర్ అనాలిసిస్ ఎపిసోడ్లో మనం లోపలికి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసేసి ఆ ఐటమ్స్ని బాగా పరిశీలించేసి అవి మీకు వర్ది, మీ స్థాయికి అవి రీచ్ అవుతున్నాయని నాకు కనిపిస్తే ఐఎమ్ గోనా గివ్ యూ అ గివ్ అవే. సో లోపలికి వెళ్ళి ఒక మంచి షర్ట్ ఆర్ జాకెట్ తీసుకుందాం, ఒక మంచి ట్రాక్ ప్యాంట్ తీసుకుందాం. ప్యూమా ట్రాక్ ప్యాంట్స్ క్రేజీ ఉంటాయి. అండ్ విల్ టేక్ ఎ నైస్ స్నీకర్. ఫ్రాంక్గా చెప్తున్నా, మండే టు సాటర్డే చేసే వీడియోస్ కన్నా సండే ఈ పర్టికులర్ వీడియో నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది, ఏదో ఒకటి మీకు ఇవ్వాలి అని నా తాపత్రయం కూడా నెరవేరుతుంది. సో షాప్కి వెళ్దాం, సైలెంట్గా కెమెరాలు ఏమీ లేకుండా అక్కడక్కడ స్నైట్గా స్నీకింగ్ చేస్తూ వీ విల్ టేక్ అవర్ అవుట్ఫిట్ అండ్ వీ విల్ డిస్కస్ ద క్వాలిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో లోపలికి వెళ్ళిపోదామా? కెమెరా చూపిస్తే కొంచెం రిస్క్ కాబట్టి మనం అంత ఫ్రీగా షాపింగ్ చేయలేం కాబట్టి, ఓపెన్గా షాపింగ్ చేయలేం కాబట్టి కెమెరా క్లోజ్ చేసి వెళ్దాం. వాడు ఓకే అన్నాడు, వెళ్దాం. సో ఇక్కడ నుంచి మీరు చూడబోయేది మొత్తం రా అండ్ అన్సెన్సర్డ్గా ఉంటుంది. నా ఆనెస్ట్ థాట్స్ చెప్తాను. నేను షాపింగ్ చేశాను. ఐ టేకెన్ ఎ ట్రాక్ ప్యాంట్, అ నైస్ జాకెట్ అండ్ అ నైస్ అథ్లీజర్ స్నీకర్ కమ్ రన్నింగ్ షూ కైండ్ ఆఫ్ వైబ్ ఉండే షూ ఒకటి అన్నీ చూపిస్తాను. బట్ డిస్క్లైమర్ ఏంటంటే కొంచెం ఆనెస్ట్గా ఒపీనియన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెట్ మీ షో యూ వాట్ ఐ బాట్. Let us start with this track pant. Black color trouser ఇది, లూజ్గా ఉంది. The fabric feels very good and pricing is around 4,999. నేను ఎంత కొన్నాను, ఎంత డిస్కౌంట్ వచ్చింది ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఫైనల్గా చెప్తాను. ఫస్ట్ ఒక్కొక్కదాని ఒరిజినల్ ప్రైస్ ఏంటో చూసుకుందాం. ఫ్యాక్టరీ అవుట్లెట్ వల్ల నాకు వచ్చిన డిస్కౌంట్ ఏంటో దెన్ విల్ డిస్కస్. దెన్ ప్రైస్ ఇస్ 4,999 అండ్ ద మెటీరియల్ ఆల్సో ఫీల్స్ వెరీ ప్రీమియం. ఇప్పుడు జిమ్లో చేస్తే వస్తుంది కదా, దట్ కైండ్ ఆఫ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇస్ వాట్ ఐ కెన్ ఫీల్. అండ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రెష్ అండ్ నైస్ అండ్ లూజ్ అండ్ కూల్. బ్లాక్ కలర్ మంచిగా అందరికీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది. దెన్ కమ్స్ అ నైస్ జాకెట్. ఇది కూడా థిక్గా లేకుండా చెమటలు పట్టేసి మరీ థిక్గా వేస్తే యుల్ హ్యావ్ దట్ ఫ్యాబ్రిక్ ఫీలింగ్ కదా. ఈ మధ్యన వెరీ థిన్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి జిమ్కి వెళ్ళేటప్పుడు, అథ్లీజర్ రన్నింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫీల్ మెయింటైన్ చేయడానికి. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ దిస్ గ్రే అండ్ బ్లాక్ జాకెట్ విత్ అ కైండ్ ఆఫ్ కలర్ బ్లాకింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అది నువ్వు జిమ్కి వేసుకెళ్ళినప్పుడు బాగుంటుంది. అండ్ దీనికి కొంచెం స్టైలిస్టిక్గా కూడా యూ కెన్ రాక్ ఇట్. నేను తీసుకున్న పీసెస్ అన్నీ ఎలా ఉన్నాయంటే నాట్ జస్ట్ ఫర్ ఫంక్షనల్ పర్పసెస్, అంటే జిమ్కి, రన్నింగ్కి, రెసిస్టెన్స్ ట్రైనింగ్కి, దీనికే కాకుండా నువ్వు వెళ్ళే రన్నింగ్కి కూడా బాగుండేలాగా ఐ హ్యావ్ పిక్డ్ ఇట్. అండ్ స్లైట్ రెడ్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ కెమెరా ఈజ్ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్ ఆర్ నాట్, కానీ చిన్న అక్కడక్కడ కలర్ పాప్ ఉంది. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ నాకు బాగా నచ్చినట్టు మ్యూటెడ్ కలర్వే, బ్లాక్ అండ్ డార్కిష్ గ్రే. ఆ ప్యాంట్తో బాగా సింక్ అయిపోయేలాగా, మర్జ్ అయిపోయేలాగా, కూల్గా, క్యూట్గా ఉండేలాగా. అండ్ దెన్ కమ్స్ ద షూ ఫ్రమ్ ప్యూమా. ఇది షూ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ టు యూ. దిస్ ఈస్ ద colorful shoe that I got. And din price is 1 second. I just have to tell the price of the jacket. Jacket 6,499 రూపాయలు is the original price. So 6,500 plus 5,000 is how much? 13,500. And the shoe is 10,000 literally. దీని మెటీరియల్ కూడా ఒక మెష్ ఫ్యాబ్రిక్ ఉంది, లోపల కలర్ యాక్సెంట్స్ ఉన్నాయి. And it's looking very premium and fresh with a nice lacing system. అది మొత్తం బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ షూతో వేస్తే కలర్, ఆ వైబ్, ఆ సిచ్యువేషన్, ఆ సీన్ అంతా సింక్లో ఉంటుంది.
సో 13,500 ప్లస్ 10,000 ఇస్ 23,500. అంటే అప్రాక్సిమేట్లీ 25,000 అయ్యేది 23,500 వేసుకుందాం. ఐ గాట్ ద ఎంటైర్ థింగ్ ఇంక్లూడింగ్ ది సాక్స్ 599 అని ఉంది. సో ఓవరాల్ 24,000 బిల్ అయ్యేది. 24,100 బిల్ అయ్యేది. మన బిల్ ఏది అరౌండ్ 11,000 అప్రాక్స్ 11,500కి వచ్చింది. అంటే ఐ గాట్ అ డిస్కౌంట్ ఆఫ్ 50%. దేనికి? నౌ దిస్ ఇస్ వేర్ ద ఫ్యాక్టరీ అవుట్లెట్ థింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పాలంటే 11,228 అయింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ బ్లర్ మై సెల్ఫ్ అవుట్. 11,228 ఇది కనబడిందని నేను అపోహలో బతకట్లేదు. బట్ దట్ ఈస్ ద ప్రైస్. 50% డిస్కౌంట్ ఎందుకు వచ్చింది? ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అవుట్లెట్ థింగ్. ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే ఏంటి? జనరలీ మనం ఏదైనా ఒక డ్రాప్ అయింది, పర్టికులర్ స్వెట్ షర్ట్ డ్రాప్ అయింది, పర్టికులర్ జాకెట్ డ్రాప్ అయింది. కానీ ఎప్పుడు డ్రాప్ అయింది? ఒక 4 months 5 months బ్యాక్ డ్రాప్ అయింది. అండ్ ఇట్స్ నాట్ హ్యావింగ్ ఈ ఒరిజినల్ ప్రైస్లో అంత పర్చేసింగ్ కెపాసిటీ చాలామందికి ఉండదు. బట్ కంపెనీస్ లైక్ ప్యూమా, కంపెనీస్ లైక్ నైకీ, కంపెనీస్ లైక్ అడిడాస్, రీబాక్ ఇట్లాంటి క్రేజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు కీప్ లాంచింగ్ న్యూ ప్రొడక్ట్స్. వాళ్ళు ట్రెండ్స్తో క్యాచప్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? పాతవి పాడేరు కదా, దే హ్యావ్ టు డూ సంథింగ్ విత్ దట్. ఆ పాత వాటినే ఫ్యాక్టరీ అవుట్లెట్స్లోకి పంపిస్తారు విత్ డిస్కౌంటెడ్ ప్రైజింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలామంది అనుకుంటారంటే డూప్లికేట్స్ గిక్లేట్స్ అనుకుంటారు. దీస్ ఆర్ నాట్ డూప్లికేట్స్. పర్సనల్గా నేను షాప్కి వెళ్ళి కొని ఫ్యాబ్రిక్ ఫీలే చెప్తున్నాను. ఐ నో హౌ ఒరిజినల్ ప్యూమా ఫ్యాబ్రిక్ ఫీల్స్. సో ఇది దానికి చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా అండి, సేమ్ ఫ్యాబ్రిక్ ఇస్ సేమ్. బల్ల గుద్ది గంటాపదంగా చెప్తున్నాను. ఇట్స్ ద సేమ్ ఫ్యాబ్రిక్ విత్ ద డిస్కౌంటెడ్ ప్రైస్. ఇప్పుడు నువ్వు ఏదైనా కొనేటప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిటెడ్ ఎడిషన్ నేనే తీసుకుంటా, ఈజీస్ తీసుకుంటా బై కాన్యే ఈ మధ్యన కొంచెం కాంట్రవర్సీలో పడ్డాడు. బట్ ఫెరెల్ విలియమ్స్ ఇస్ అనదర్ ఆర్టిస్ట్. ఇట్లాగా ఈ లిమిటెడ్ డ్రాప్స్ ఉన్నప్పుడు డ్రాప్ అయిన వెంటనే తీసుకోవడంలో ఒక అర్థం ఉంది. బట్ ప్యూమా, అడిడాస్ 2-3 monthsలో పెద్ద ఫరక్ ఏం పడదు, ఫ్యాషన్లో అంతే ఉంటుంది. సో బడ్జెట్లో ఉండి ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ సంథింగ్, నాకు తెలిసి 10,000 ఈజ్ ఆల్సో హయ్యర్ ఎండ్లోనే ఉంది. కానీ ప్యూమా టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ప్యూమాలో ప్రీమియం తీసుకుందాం అనుకుంటే దిస్ ఇస్ ఎ గుడ్ డిస్కౌంట్. అండ్ ఐ ఫీల్ మీ స్థాయికి ఇవి చేరుకుంటున్నాయి. అండ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ ఆల్ దీస్ 3 యాజ్ అ గివ్ అవే కోసం మీరు ఇది చేయాలి అది చేయాలని నేను చెప్పలేను. దట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ప్రిన్సిపల్స్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ. నేనే ర్యాండమ్గా పిక్ చేస్తా వన్ ఆఫ్ యూ. దెర్ ఇస్ నో ఇతనే పిక్ చేయాలి, అలాగే పిక్ చేయాలి, గేమ్ షో రన్ చేయాలి, ఇది చేయాలని నాకేం లేదు. నాకుండే ప్రేమను మీకు చూపించడానికి మీలో ఒకరిని సెలెక్ట్ చేసి ఐఎమ్ విల్లింగ్ టు గివ్ దిస్ అవుట్ఫిట్ టు యూ. ఇది మీరు నాకు ఇస్తున్న దాంట్లో ఒక ఇసుక రేణు అంతా, ఒక నీటి చుక్క అంతా. ఇట్ డజంట్ కమ్ ఈవెన్ క్లోజ్ టు ద లవ్ దట్ యు ఆర్ షోయింగ్. ఇది నేను మీకు ఏదో ఫేవర్ చేస్తున్నట్టు కాదు. నా రుణం తీర్చుకోవడంలో ఒక 1%, 0.000001%. సో టుమారో 10 AM ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ అవుట్. అక్కడ కూడా వచ్చి ఫాలో కొట్టారని నేను కంపల్సరీ ఏం పెట్టట్లేదు. జస్ట్ కమ్ దేర్, లుక్ ఎట్ హూ ద విన్నర్ ఈజ్. అండ్ విన్నర్ కూడా అలా అనిపించట్లేదు. హూ ఈస్ గెటింగ్ దిస్ అవుట్ఫిట్, ఈ ట్రాక్ షర్ట్, ట్రాక్ ప్యాంట్ అండ్ ద షూస్, అండ్ ఐఎమ్ గోనా గివ్ ఇట్ టు యూ. అండ్ ఫైనల్ థాట్ ఆఫ్ ద డే, I love you and you know you mean the world to me. మీరు ఫ్యాషన్ పరంగానే కాదు, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ అండ్ ఓవరాల్ అన్ని స్ఫియర్స్ ఆఫ్ లైఫ్లో యూ హ్యావ్ టు గ్రో. అడియోస్. అండ్ బై ద వే, ఏదైనా ఫ్యాక్టరీ అవుట్లెట్కి నువ్వు వెళ్తే నువ్వు సరిగ్గా చూసుకొని వెళ్ళదు ఒరిజినల్ ఫ్యాక్టరీ అవుట్లెటా కాదా, అండ్ ఇస్ ఇట్ బీయింగ్ డన్ బై ద కంపెనీ ఆర్ నాట్, అది నువ్వు జాగ్రత్తగా చూసుకో. డోంట్ లూజ్ మనీ లైక్ దట్. బీ కేర్ఫుల్. ఐమ్ టెలింగ్ దిస్ టు యూ యాజ్ అ బ్రదర్, యాజ్ అన్ అమీగో. అండ్ ఈ పర్టికులర్ ఫ్యాషన్ సిరీస్ ఐఎమ్ హోపింగ్ దట్ యూఆర్ లైకింగ్ ఇట్. రోజు నేను బౌండరీస్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంటాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్, బికాజ్ ఐ ఎంజాయ్ మై జాబ్. అండ్ మీరు చూపిస్తున్న, మనం బిల్డ్ చేస్తున్న కమ్యూనిటీ ఏదైతే ఉందో అది నా ఒక్కడిదే కాదు. తెలుసు కదా, ఏ జూడ్ అంటే నేను కాదు, ఏ జూడ్ అంటే అది.